దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 5 2వ వచనము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుని ఈ విధంగా సంబోధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. నా రాజా, నా దేవ అని అంటూ ఉన్నాడు. నిజంగా దేవుడు రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, దేవునులకు దేవుడునై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నిన్నే ప్రార్థించుచున్నాను దేవా, నీకే నేను మొరపెడుతూ ఉన్నాను. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచి ఉందును. ఉదయాన్న ప్రార్థించడానికి, ఉదయాన్నే నీ సన్నిధిలో మొరపెట్టడానికి దేవా, నేను నా ప్రార్థనను సిద్ధం చేసి కాచి ఉందును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంతో గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని సన్నిధిలో సిద్ధము చేసి మన ప్రార్థనను సిద్ధము చేసుకొని ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నామా? యేసు ప్రభుని మనం చూసినట్లయితే పెందల కడ లేచి అని బైబిల్ చెప్తా ఉంది. ఉదయాన్నే తెల్లవారక ముందే, ఇంకా దేవుని బిడ్డలారా పొడవక ముందే ఆయన లేచి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దినము ప్రారంభించక ముందే దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ప్రారంభించడము ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, దినము ప్రారంభించకముందే, ఏ పని మనం చేయకముందే, ఏ ఆలోచన చేయకముందే దేవునితో ఆలోచన చేయడం ఆశీర్వాదం. దేవునితో మన దినమును గడపడం ఆశీర్వాదం. అప్పుడు ఆ దినమంతటికి కూడా దేవుడు కృపనిచ్చి మనం నడిపిస్తాడు. ఆ దినమంతటికి దేవుని బిడ్డలార ఆశీర్వాదం, కాపుదల, జ్ఞానం, కృప అన్ని తోడై ఉంటాయి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.